వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు పచ్చిమిరకాయలను ప్యాన్లో వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిరకాయలను ఉంచుకోవాలి, లేదా కొద్దిగా ఏదైనా డాట్ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి నూనెలో వేసినప్పుడు పేలుతాయి. సో అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర తీసుకొని జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలనుకుంటే కొందరు మెంతులు వేసుకుంటారు, లేదంటే లేదు. నేనైతే ఒక 2 మెంతులు కూడా వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి 4 మెంతులు వేసాను. బాగా కలిపెట్టాను వాటిని. వేగాలి కదా, అందుకని కలిపెడుతున్నాను. చూడండి, నీట్గా కలిపెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలి. పచ్చిమిరకాయ బాగా వాడకపోతే మళ్ళీ పచ్చిమిరకాయ వాసన వస్తుంటుంది. సో కొద్దిగా నీట్గా ఏం చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేగలేదు కాబట్టి మా అమ్మమ్మ అయితే చింతపండు వలుస్తుంది. చూడండి, ఆమె చేస్తాను, ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి, అమ్మమ్మ నేనే చేస్తానని చెప్పి చేస్తున్నాను. చూడండి, నీట్గా మొత్తం పీసులు పొక్కులు ఏమీ లేకుండా చేసుకోవాలి. చూడండి, ఏగిపోయాయి కదా, లైట్గా నార్మల్గా ఏగిపోయి ఉన్నాయి. చూడండి, మరి హైలో పెట్టుకోకుండా మరి సిమ్లో పెట్టుకోకుండా మీడియంగా వేయించుకున్నాము. చూడండి, నీట్గా వేయించేసుకున్నాక మొత్తం బాగా ఫ్రై అయిపోతే ధనియాలు కూడా చూడండి, ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై అయినాయి. మొత్తం మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టేసుకొని నిదానంగా చూడండి, కెమెరా పొగలేడు ఎట్లా వస్తుంది, ఆవిరి అయిపోయింది, వాడిపోయాయి. ఇంక వాటిని తీసైతే మనం పక్కన పెట్టేసుకుందాము. చూడండి, బాగా వాడిపోయాయి కదా, ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాము. టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే పెన్లో మళ్ళీ టమాటాలు వేసుకొని మొత్తం టమాటాలు వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి. అదిగోండి, ఆయిల్ వేసుకున్నాం కదా, అంటే అవి ఫ్రై అవ్వాలి కదా, ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంటాయి, మొత్తము టేస్ట్ అనేది మారిపోతుంది. మొత్తం ఫ్రై చేసుకొని నీట్గా బాగా వాష్ చేసుకోవాలి. అట్లా కలిపెట్టి కొద్దిసేపు మూత వేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ తీసి చూస్తే ఇట్లా వస్తాయి. ఇవన్నీ మీకు తెలియదంటే ఏం కాదు, కానీ చెప్తున్నాను కదా. చూడండి, మొత్తం నీట్గా పెట్టుకొని మా అమ్మమ్మ అయితే చింతపండు రోట్లో వేసి దంచేస్తుంది. రోట్లో దంచింది పచ్చడి. రోట్లో పచ్చడి దంచితే మన నోట్లో నీళ్ళు ఊరాల్సిందేను. చూడండి, బాగా చూడండి, చింతపండు దంచేసుకునింది. టమాటాలు అయితే బాగా వాడుతూ ఉన్నాయి. గుజ్జు వచ్చేసినట్టు ఉంది కదా, కొంచెం సేపు ఇంకొక 2 నిమిషాలు వాడితే టమాటా కూడా రెడీ అయిపోతుంది. దంచడానికి రెడీ అయిపోయినట్టేను. మొత్తం చూడండి, బాగా ఉడికిపోయింది కదా, గొప్పగా ఉంటుంది. అది కూడా బుర్రలు వస్తున్నాయి దాంట్లో నుంచి. చూడండి ఎట్లా వెళ్తుందో, నీట్గా అయితే వాడిపోయింది. ఇంకా దించుకునే టైం అయిపోయింది దానికి కూడా. మొత్తం అలా కలిపెట్టుకొని ప్యాన్ మాడిపోకుండా నీట్గా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టకపోతే మళ్ళీ ప్యాన్ అనేది మాడిపోతుంది, కిందంతా మాడిపోతే మళ్ళీ మాడు వాసన వస్తుంది కదా, అలా మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకైతే రెడీ అయిపోయింది. టమాటా ఎట్లయితే మా అమ్మమ్మకి ఇచ్చేసాను. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, ఏమనుకోకండి. మొత్తం ఉడిచి వేసేసింది మా అమ్మమ్మ దాంట్లో అయితే. రోట్లో చూడండి, చూస్తే ఎట్లా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా పచ్చిమిరకాయలు. రోట్లో నీట్గా దంచేసుకునింది. అమ్మమ్మలు పాతకాల వంటలు అయితే బాగా చేస్తారు కదా, వాళ్ళకి రోట్లో దంచే పచ్చళ్ళు అంటేనే ఇష్టం, ఈ మిక్సీ జార్లో వాటిలో వేసే వాటికన్నా. అందుకే మా అమ్మమ్మ చేత రోట్లో అయితే నూరిస్తున్నాను. మొత్తం మెత్తగా దంచేసుకుంటుంది. చూడండి, మెత్తగా దంచేసింది మా అమ్మమ్మ. నాకు అయితే చాలా ఇష్టం పచ్చిమిరకాయల పచ్చడి అంటే. మొత్తం ఒకసారి కలిపెట్టి మళ్ళీ దంచేసింది. ఇంకా టమాటాలు అయితే వేయలేదు దాంట్లో. ఇంకొక కాసేపట్లో ఇంకొక 2 నిమిషాలు 1 మినిట్లో అయితే వేసేస్తుంది వాటిని కూడా. చూడండి, టమాటాలు అయితే వేసేసుకునే టైం వచ్చేసింది, వేసేస్తుంది. మొత్తం టమాటా గుజ్జు అంతా తీసేసి రోట్లో అయితే వేసేస్తుంది. నీట్గా ఊడ్చేస్తుంది. మనమైతే అలా కూడా కదా, ఎక్కడక్కడే ఊడ్చేసి వాళ్ళంతా ఓల్డ్ కదా, నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తారు. దంచడం అయితే మొదలు పెట్టేసింది. నీట్గా అయితే దంచేస్తుంది. ఈ రోడ్లో మామూలుగా దంచుతుంటే ఏం పాడు గుర్తొస్తుంది తెలుసా? దంచవే మేనత్త కూతురా, గుడ్లు దంచవే నా గుండెల ధర. నా వాయిస్ బాగుండదులేండి, నా వాయిస్ వింటున్నారండి మీరు, చాలా గ్రేట్. అప్పుడే పచ్చడి అయితే రెడీ అయిపోవచ్చేసింది. ఇంకొక ఫ్యూ మినిట్స్లో పచ్చడి రెడీ. ఆనియన్స్ అయితే వేసేసింది, దంచేస్తుంది చూడండి.
ఎగిరిపోకుండా చిన్నగా దంచుకోవాలి, లేదంటే కళ్ళలో ముఖాన్ని పడిపోతుంది. మళ్ళీ కళ్ళలో పడితే చాలా ప్రాబ్లం కదా, మంటలు వచ్చేస్తాయి. కారం మొత్తం నీట్గా దంచేస్తుంది మా అమ్మమ్మ. ఈ వాయిస్ ఓవరు ఇవ్వడం చాలా కష్టమే అండి. నేను అనుకునేదాన్ని అబ్బాయి లేదు ఇంత సింపుల్గా వీడియోస్ చేసేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు అనుకున్నాం. సో ఓవర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఉండాలి, నీట్గా మైక్ ఉండాలి, వీడియో తీసేవాళ్ళు బాగుండాలి, అన్నీ చేయాలి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది యూట్యూబర్ల గురించి, ఎందుకంటే నేను ఒక ఛానల్ పెట్టాను కదా, నాకు ఒక్కొక్క పాయింట్ తెలుస్తూ ఉంది. పచ్చడి అయితే రెడీ వచ్చేసింది, నీట్గా మెత్తగా అయితే దంచేసింది మా అమ్మమ్మ. చూడండి, ఆ రోడ్లో దంచుతున్న పచ్చడి చూస్తే మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వదిలేసింది మొత్తం గిన్నెలోకి తీసేస్తుంది చూడండి, నీట్గా మొత్తం మూడ్ చేస్తుంది. ఈ రోట్లో అన్నం వేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. మేమైతే వేసుకోలేదు, ఇంకా సర్లే మొత్తం తీసేసాం కదని చెప్పి ఇంకేం వేసుకోలేదు. ఓకే చూసారుగా, ప్లీజ్ సబ్స్క్రైబ్.